విధానపరమైందా ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారికి కాంప్లిమెంట్స్ ఇచ్చి ఆయన మాట మీద నిలబడ్డాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన ఒక విషయంలో చొరవ తీసుకుంటే చాలా మంచిది. ఆయన పెట్టిన గడువు 3 నెలలు, అది వేరే ఉంది, 100 రోజుల గడువు. అది ఇంకా దాన్ని మనం చూడాల్సే ఉంటుంది. బట్ ప్రాథమికంగా ఇదైతే మంచిదే, స్వాగతిస్తాం ఎవరమైనా. కానీ మిగిలిన భూముల సంగతి తేల్చకపోతే అది రైతుల మధ్య కొన్ని తేడాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అసలు ఇంతకాలం ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు 20 ఏళ్ల కిందటి మాట, 20 ఏళ్ల పాటు వాటిని ఎందుకు పెట్టుకున్నారు? పీపీపీ మోడల్స్, ప్రజల భూములు రైతుల భూములు ఇచ్చేస్తే అన్నీ అయిపోతాయనే దానికి అదేమీ అంత తేలిగ్గా జరగవు అని కాకినాడ గుణపాఠం మనకి ఇక్కడ చెప్తూ ఉంది. ఇందాక నేను అదాని సంగతి డేటా సెంటర్ సంగతి చెప్పాను. 2 సార్లు శంకుస్థాపనలే, 2 శంకుస్థాపనలో ప్రారంభంలో ఏవో ఒకటి హడావుడి, 2 ప్రభుత్వాలు మారినా అది రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఇంత భూమి ఇచ్చినా కానీ ఇదంతా కూడా చాలా సుక్షేత్రం లాంటి ప్రపంచంలోనే అరుదైనటువంటి ఒక సుదీర్ఘ కోస్తా తీరంలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి కొన్ని లోతుగా ఆలోచించాలి. మనం వీటిని వ్యక్తిగతమైన స్థాయిలో తీసుకొని పవన్ కళ్యాణ్నో లేదా చంద్రబాబు గారినో లేదా వైసీపీ వాళ్ళైతే వాళ్ళ జగన్మోహన్ రెడ్డినో కీర్తించుకోవడంతోనే ఆగితే మటుకు ప్రజలు సంతృప్తి చెందరు. వాళ్ళు ఒక సమూలంగా చివరిదాకా పరిష్కారం కోరుకుంటారు. సార్ విజయ్కి బీజేపీ వత్తాసు, సిబిఐ ఎంట్రీపై డౌట్స్, ఈడీకి సుప్రీం చురక. సిబిఐ ఇప్పుడు కరూరు తొక్కిసలాట మీద రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. ఆ సిట్ కాదు అని విజయ్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఆయన పార్టీ. సుప్రీంకోర్టు ఆ విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించి సిబిఐ కేసు అప్పగిస్తున్నట్టుగా ఆదేశాలు ఇచ్చారు. దీని మీద నేను అన్న మాట కాదు, ఇది ట్రబులింగ్ వేర్డిక్ట్ అని హిందూ సంపాదకీయం ఈరోజు. ట్రబులింగ్ వేర్డిక్ట్ అరే, సభ జరిపిన పార్టీ దాని నాయకుడు ఆయనేమి ఇంతవరకు బాధ్యత తీసుకోలేదు, తనదేమీ లేదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో సుప్రీంకోర్టు ఏకపక్షంగా రాష్ట్ర పోలీసులకు ఈ విషయంలో అధికారం లేకుండా చేసి సిబిఐకి అప్పగించడం అన్నది సందేహాలు కలిగిస్తుంది అని హిందూ పత్రిక చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఈరోజు వాళ్ళు, హిందూ అంటే తమిళనాడుతో వాళ్ళకున్న స్పెషల్ ఆ బాండ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. మౌంట్ రోడ్ మహావిష్ణు అనేవాళ్ళు కదా వెనకటికి హిందూ మౌంట్ రోడ్లో ఆ ల్యాండ్స్కేప్లో భాగం. ఇంతకు అక్కడ సమస్య ఏమంటే వర్మ, సుప్రీంకోర్టు ఆ వేడికి తీర్పు ఇవ్వడమే కాదు, రాష్ట్ర పోలీసుల మీద విమర్శ కూడా చేసింది. రాష్ట్ర పోలీసులు తమ తప్పేం లేదన్నట్టుగా చెప్తూ ఉన్నారు. తర్వాత రాష్ట్ర పోలీసులు బాధ్యత వహించలేదు ఈ పద్ధతిలో. మీరు ముందే అవన్నీ చెప్తే సుప్రీంకోర్టే ఒక అభిప్రాయం చెప్పినట్టు అవుతుంది కదా. సుప్రీంకోర్టు ప్రీఎంప్టింగ్ ఒపీనియన్, ముందుగా ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కదా. అంటే పోలీసుల నుంచి లాక్కుని ఒకసారి సిబిఐ ఎంటర్ అయిన తర్వాత రాష్ట్ర పోలీసులకు ఇంకేం భాగం ఉండదు, వాళ్ళు మొత్తం ఫైల్స్ అప్పగించాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధీనం నుంచి తప్పించి పూర్తిగా కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంటే, రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులేమో విజయ్తో పొత్తు పెట్టుకుంటాము, మేము దీంట్లోకి రావాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్నా డిఎంకే కూడా దాదాపు అదే విధంగా మాట్లాడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లేదా ఆదేశం, మధ్యంతర ఉత్తర్వు ఒక విధంగా సందేహాలు పెంచి అది ఎన్డీఏకు ఉపయోగపడేందుకు దారి తీయవచ్చు అని వాళ్ళు దాదాపు స్పష్టంగానే చాలా జాగ్రత్తగా రాసే పత్రికే అంత స్పష్టంగా రాస్తూ ఉంది. ఈ లోపల వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి టూర్లు జరపడాలు, మాట్లాడాలు ఇవి చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా పాలక కూటమి మటుకు దీని మీద తీవ్ర అభ్యంతరాలు వాళ్ళు లేవనెత్తూ ఉన్నారు. ఇది తర్వాత ఇంకా ఎక్కడికి దారి తీస్తుంది అనే సమస్య ఒకటైతే, ఇంకొక అంశం కూడా ఇక్కడ చెప్పాలి. సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద కూడా తీవ్ర విమర్శలు చేసింది. తమిళనాడు మంత్రికి సంబంధించిన మద్యం కుంభకోణం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మనం ఇంకా అది కూడా చర్చించాలి. మద్యం కుంభకోణంకు సంబంధించి ట్యాంప్సాక్ అని ఉంటుంది, తమిళనాడు స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లాంటిది. దాంట్లోకి చొరబడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులు ఇవన్నీ చేసి గాలింపులు అవన్నీ చేసింది. సుప్రీంకోర్టు దానికి అభ్యంతరం చెప్పింది. మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా కాదని, రాష్ట్ర వీళ్ళని కాదని మీరు ఎలా వెళ్తారో, ఇలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతే కనుక రాష్ట్రాల హక్కులు సమాఖ్యతత్వం దెబ్బతింటాయి కదా అని ఇంకో కేసులో నిన్ననే సుప్రీంకోర్టు అది కూడా చెప్పింది. నిజానికి రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఒకవైపునేమో రాజకీయమైనటువంటి దాన్ని సిబిఐకి అప్పగించి రాష్ట్ర పోలీసులను పక్కన పెడుతున్నారు,
రెండో వైపునేమో ఈడీ అనేది పూర్తిగా చొరబడుతుంది అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఈడీ రావాలి, కుంభకోణంలో డబ్బు దొరికినప్పుడు అది ఇది అన్నారు. అవి జరగలేదు. ఇంకా ఏమవుతుందో తెలియదు. కానీ వాతావరణం మటుకు విజయ్ నెమ్మదిగా ఒక తమిళనాడులో బీజేపీ నాయకులు ఒకరు నిన్న కీలక ప్రకటన చేశారు. వెరీ స్ట్రాంగ్ లీడర్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ఎన్డీఏ అని. బలమైన నాయకులు చేరబోతున్నారు. సో ఇదంతా చూస్తుంటే గూడుపుఠాని ఏదో జరుగుతూ ఉంది. విజయ్ని కాపాడే ప్రాతిపదిక మీద ఆయన ఏదో ఎన్డీఏలోకి చేర్చుకునే ప్రయత్నము లేదా ఆయన ద్వారా ఓట్లు చీల్చే ప్రయత్నము జరుగుతుంది అనేది మీడియా రియాక్షన్గా ఉంది. సార్ మద్యం కేసులో చివరెడ్డికి ఊరట, మినిట్స్పై సుప్రీం కీలక కామెంట్స్. ఇది ఒక ముఖ్యమైనది. నిన్న కూడా మద్యం దాని మీద ఈ మద్యం ఒకటి అవును ఏది జయచంద్రారెడ్డి తర్వాత జనార్దన్ కల్తీ మద్యం అది నడుస్తుంది. దాని